రీసెంట్గా జరిగినటువంటి కోవా బన్ ఇష్యూ ఏదైతే జరుగుతుందో అటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి కూడా ఆ కోవా బన్ వలికి మద్దతుగా ఇటు తెలంగాణ నుంచి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఆయనకు మద్దతు విపరీతంగా పెరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో ఆ మద్దతును తట్టుకోలేనటువంటి కొంతమంది హిందువుల్లో ఉన్నటువంటి రాక్షస జాతి ఏదైతే ఉందో వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని మా పైన కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో దానిపైన క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. ఆ రాక్షస జాతికి చాలా స్పష్టంగా కొన్ని క్లారిటీలు ఇవ్వదలుచుకున్నాం. అయితే ఇక్కడ మేడారంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో కొంతమంది మీడియా ముసుగులో వెళ్ళి అక్కడ ఒక చిన్న కోవా బన్ అమ్ముకునేటువంటి వ్యక్తి, చిరు వ్యాపారి, కర్నూలు నుంచి వచ్చినటువంటి ఒక చిరు వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆయనను ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో సోషల్ మీడియాలో మనందరం కూడా చూసినాం. అందరూ కూడా చాలా మానవతా దృక్పథంతో స్పందిస్తున్నారు. ఇక ఇది తట్టుకోలేనటువంటి వాళ్ళు, అయితే దీని వెనకాల చాలా కోలం ఉంటుందండి. కోవా బన్ను పైన ఎప్పటి నుంచో కూడా ఈ కొంతమంది వ్యక్తులు కావాలని దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, కోవా బన్లో మంచి వాళ్ళు ఉన్నారు. కోవా బన్ చేసే వాళ్ళు 75% మంచి వాళ్ళు ఉన్నారు, 25% చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఎట్లయితే హిందువుల్లో మంచి వాళ్ళు రాక్షస జాతి ఎట్లయితే ఉందో అదేవిధంగా ఈ కోవా బన్ తయారు చేయడంలో కూడా కొంతమంది ఉన్నారు. కొన్ని రకాల కథనాలు వస్తున్నాయని చెప్పేసి మనం చూస్తాం. సో ఈ అంశాన్ని ఒక రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని జోడించి ఒక 1 or 2 సంఘటనలు చూసుకొని మొత్తం అందరూ కూడా ఇదే పరిస్థితి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలో 2 రకాల అంశాలు తెరపైకి వచ్చినాయి. ఒకటి, కోవాలో కల్తీ జరిగింది అనేది వచ్చింది. సో మనం అక్కడికి వెళ్ళినాం, కోవాలో కల్తీ లేదు, అది ఒరిజినల్ కల్తీ అని చెప్పేసి చాలా స్పష్టంగా మనం ఆల్రెడీ ప్రజలకు చూపించినాం. ఇక ఇది పారతలేదు వీళ్ళకి. ఇక కోవాలో కల్తీ అంటే మనల్ని తిట్టేటట్టున్నారు, జనాలు ఆల్రెడీ తిరుగుతున్నారు కదా అని చెప్పేసి ఇక బన్ను మీద పడ్డారు. బన్ను ఎక్స్పైరీ డేట్ అని చెప్పేసి అన్నారు. ఎక్స్పైరీ డేట్ అని చెప్పేసి అనగానే ఇక మొత్తం సామాన్యులందరూ కూడా ఇక వాళ్ళను అనరాని బండబూతులు తిట్టేసారు. ఇక అది వర్కౌట్ కావట్లే. ఏం చేసిరు? ఇక తర్వాత హలాల్ అని చెప్పేసి మళ్ళీ కొత్త తీసుకొచ్చారు. అసలు హలాల్కి బన్నుకి ఏం సంబంధమో తెలియదు. హలాల్ అనగానే తూకనే అన్నారు. ఇక జనాలు ఇక ఎగబడి వాళ్ళను ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలు తిట్టేసారు. అరే తూకేదిరా భయ్, హలాల్ అంటే ఇదిరా భయ్, అదిరా భయ్ అని చెప్పేసి సైంటిఫిక్గా చెప్పారు, ఖురాన్ ప్రకారం చెప్పారు, రకరకాల అన్ని రకాలు చెప్పారు. ఎక్కడో ఒక దగ్గర సంఘటన జరిగితే దాన్ని పట్టుకొని మొత్తం చేస్తుందని చెప్పేసి ఇక్కడ హలాల్ పైన కూడా వీళ్ళు చేసినటువంటి పాచికలు పారలేదు. ఇక తర్వాత ఏం చేస్తున్నారు? ఇక రకరకాల ప్రయత్నాలు ఎంత చేయాలో అంత చేస్తే ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజలు వీళ్ళని కనీసం అరే మీరు ఏ మనుషులరా నాయన, మీరు మనుషుల, దుర్మార్గుల, రాక్షసులు అని చెప్పేసి, దున్నపోతులు అని చెప్పేసి ఎంత తిట్టాలనో అంత తిట్టిపోస్తున్నారు. సో ఇవన్నీ పాచికలు భారతలేవు. ఇక నిన్నటికి నిన్న లోకేష్ ట్వీట్ చేసిండు, ఇక ఆ తర్వాత నాగబాబు ట్వీట్ చేసిండు. ఇక వీళ్ళకి మనసులో పడతలేదు. ఇక అరే మా భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏలో బీజేపీలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి లోకేష్, జనసేన నుంచి నాగబాబు కూడా ట్వీట్ చేసిరు. ఇక వీళ్ళకి మనసులో పడతలేదు. ఇక అసలే అరే నాయన ఏంద్రా నాయన మొత్తం మనకి తేడా రివర్స్ కొట్టిందని చెప్పేసి అనుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేము అక్కడ పోయినాం కదా కొంతమంది, ఇక మా పైన విష ప్రచారం చేస్తున్నారు. కొంతమంది రాక్షస జాతి విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీనిలో మార్వాడి అంశాన్ని జోడిస్తున్నారు, దీనిలో బాలు అంశాన్ని జోడిస్తున్నారు. ఇక వాటి గురించి కూడా మనం చెప్దాం క్లియర్గా. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి కామెంట్స్ గురించి మేము కూడా కొంత ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి చెప్తున్నాం. కాకపోతే వాళ్ళు ఎంత దారుణంగా అంటే ఇక వాళ్ళకి అన్ని మనసులో పడతలేదు, ఎక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక రాక్షస జాతి కదా, ఎట్లయినా సరే ఏదైనా చేయాలి కాబట్టి ఆ రాక్షస జాతి ఇక మళ్ళొక కొత్త కోణం తీసుకొస్తా ఉంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, మీరు ఆ రెస్టారెంట్కి వెళ్తారా, అటు వెళ్తారా, ఇటు వెళ్తారా అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఒక్కసారి మేము ఎవరైతే ఉన్నామో మా చరిత్ర మొత్తం కూడా తీసుకోండి. ఏం చేసినాం, గత 5-6 సంవత్సరాలు ఏం చేస్తున్నాం అని చెప్పేసి చరిత్ర మొత్తం తీసుకోండి. ఎన్ని రకాల స్కాములు పెట్టడం తీసుకోండి, ఎన్ని ప్రభుత్వాల మీద కొట్లాడో తీసుకోండి, ఎన్ని కేసులు మా మీద పెట్టిరో తీసుకోండి, తెలుస్తుంది మీకు. తెలియకుండా మాట్లాడకండి. చదువుకుంటే జ్ఞానం ఉంటుంది, మీకు చదువు ఉండదు. మీరంతా గంజాయి బ్యాచ్, రకరకాల బ్యాచ్లు ఉంటాయి. మీ అందరు కూడా మీ జీవితాలే ఒక చిల్లర జీవితాలు. ఇక మీ జీవితాలు బయట పెడితే చాలా దారుణాలు ఉంటాయి. ఆ జోలికి మేము పోం. కాకపోతే చెప్తున్నాం క్లియర్గా, ఇక్కడ
ప్రస్తుతం మార్వాడి అంశం రావడం జరిగింది. సరే, మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అనేది జరిగింది, వాస్తవమే. మార్వాడి గోబ్యాక్ ఉద్యమం జరిగింది. ఆ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఎవరి కోసం జరిగింది? తెలంగాణ పల్లెలలో, తెలంగాణ మండలాలలో, తెలంగాణ గ్రామాలలో, ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఎక్కడైతే బేగం బజార్లో ఉన్నటువంటి మార్వాడీలతో పంచాయతీ కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా గ్రామాలలో మన వ్యాపారులు, మన కొమటోళ్ళు కానీ, మన విశ్వకర్మలు కానీ, మన జాతులు ఎవరైతే ఉన్నాయో ఈ కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఏవైతే వ్యక్తులు ఉన్నారో, వ్యాపారాలు చేసుకుని బతికే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ పొట్టగొడుతున్నారు. కాబట్టి మార్వాడి గోబ్యాక్ రావడం జరిగింది. అంతేకాకుండా మార్వాడీలకు సంబంధించినటువంటి ఒక ఏదైతే దో నెంబర్ దందా కావచ్చు, లేకపోతే ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆ ఉద్యమ క్రమంలో అన్ని బయటకు వచ్చినాయి. వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారు, ఏంటి, ఏ విధంగా రాజ్యానికి విరుద్ధంగా పోతున్నారు, మోడీ గవర్నమెంట్ విరుద్ధంగా పోతున్నారు అనేది మేము చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. సో అక్కడ మేము ఎవరి వైపు నిలబడ్డాం? పేద ప్రజల పక్షాన నిలబడ్డాం, సామాన్యుల పక్షాన నిలబడ్డాం. ఇక్కడ ఎవరైతే దోచుకోవడానికి వస్తున్నారో ఈ గ్రామాలలో ఈ మార్వాడీలు మన వ్యాపారులను దెబ్బతీస్తున్నారో ఆ వ్యాపారుల పక్షాన నిలబడి కొట్లాడడం, అది సామాన్యుల పక్షాన నిలబడ్డం అనేది చాలా స్పష్టంగా గర్వంగా ఇప్పటికి కూడా అదే చెప్తున్నాం. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు. ఇక రెండో అంశం, బాలు అంశం రావడం జరిగింది. బాలు అంశం ఎందుకు వచ్చింది? బాలు విగ్రహాన్ని ఎందుకు పెట్టొద్దని చెప్పేసి ఎందుకు వచ్చింది పెద్ద ఎత్తున డిమాండ్ అనేది ఒకసారి గమనిస్తే, 2004-05 సమయంలో జే జే హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి ఒక పాటను పాడుతా అని ఒప్పుకున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం, నేను పాడను అని చెప్పేసి ఎంత నిజాయితీగా చెప్పారో చూడండి. నేను పాడను అని చెప్పేసి ఆయన డబ్బులను కూడా వెనక్కి తిరిగి ఇచ్చిండు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు బాలుకు సంబంధించిన విగ్రహ వివాదంలో. ఒకవేళ నిజంగా బాలుని ఒక నెగిటివ్ కోణంలో చిత్రీకరించాలంటే ఆయన డబ్బులు తీసుకొని రిటర్న్ ఇచ్చినటువంటి చెప్పారు కదా, అంటే ఆయన నిజాయితీని కూడా చెప్పారు అక్కడ. కానీ ఇక్కడ మాకున్నటువంటి అభ్యంతరం ఏంటి అంటే, ఈ తెలంగాణ గీతం ఏదైతే ఉందో ఆ గీతాన్ని పాడినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ ఎందుకు? ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, ఇదే తెలంగాణ గీతం ఏదైతే ఉందో ఎవరైతే పాడినో రామకృష్ణ విగ్రహాన్ని ఖచ్చితంగా పెట్టాలనే ఒక డిమాండ్ కూడా మేము పెట్టినాం కదా. అది కూడా ఆ రామకృష్ణ కూడా ఆంధ్ర అయిన వ్యక్తి కదా, అదెందుకు మీకు కనబడతలేదు? సో రెండు కోణాలలో కూడా చాలా స్పష్టంగా ఉన్నాం. ఇక కోవాబన్ అంశం విషయానికి వద్దాం. కోవాబన్నులో జరిగినటువంటి అంశం ఏంది? ఈ తేజస్వి మీడియా అనేది ఎవరిది? ప్రియా చౌదరిది. ఆమె ఎవరు? ఆంధ్ర వ్యక్తి. ఆమె సమ్మక్క సారక్క జాతర మీద ఇంకొక విషయం కూడా చాలా గమనించాలి. ఇక్కడ ప్రియా చౌదరి క్యాస్ట్ ఏంది? కమ్మ. సో ఇక్కడ కాకతీయ రాజులు మా కమ్మ వాళ్ళే అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఈ కమ్మ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సమ్మక్క సారక్క ఎవరి మీద పోరాడింది? సమ్మక్క సారక్క కాకతీయ రాజ్యం పైన పోరాడి ప్రాణాలు అర్పించిండ్రు ఇద్దరు కలిసి. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో సమ్మక్క సారక్క జాతర పైన విషం జిమ్మాలి, అక్కడ ఏదో విధంగా అలజడి చెలరేగాలని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి బతకడానికి, వారం రోజుల పాటు బతకడానికి వచ్చినటువంటి వలి అనే వ్యక్తి పైన ఒక రకమైనటువంటి అక్కడ ఆ వ్యాపారుల పైన అక్కడికి వచ్చినటువంటి ముస్లిమ్స్ పైన పేరు అడిగి, మీ పేరేంది? వలి. దొరికిండ్రా బిడ్డ అని చెప్పేసి అదొక అంశాన్ని తీసుకొని సమ్మక్క సారలమ్మల జాతరను కించపరిచేటువంటి ప్రయత్నం చేసిరు. కాబట్టి ఈరోజు మేము అది తెలంగాణకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ అంశాన్ని ఖచ్చితంగా ఇది ఎవరు చేసిర్రో ప్రజలకు తెలియాలని చెప్పేసి ప్రియా చౌదరి యొక్క దుర్మార్గాలను, విద్వేషాలను, ఆమె యొక్క ఈ ఆకృత్యాలను బయట పెట్టడానికి మేము వలి దగ్గరికి పోయి ఆయనకు మద్దతు పలకడం జరిగింది. సో వలి అక్కడ మీరు ఒక మతం పేరిట వలి అని చెప్పగానే దానిపైన విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాక్షస జాతి. సో అందుకే ఇవన్నీ కూడా నివృత్తి చేయడానికే మేము అక్కడికి వెళ్ళినాం. సో మా స్టాండ్ క్లియర్, మేము పేద ప్రజల పక్షాన నిలబడతాం, సామాన్యుల పక్షాన నిలబడతాం, అంతే తప్ప దోపిడీదారుల పక్షాన అసలు నిలబడము. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక అవాకులు చెవాకులు పేరే వాళ్ళు చాలా వెళ్తారు.
సో వాటి గురించి మేము ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మా పైన ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారు కదా, మా పైన ఎవరైతే పోస్టులు పెడుతున్నారో, నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారో, సో వాళ్ళకు ఒకటే నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓట్లు వేసే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే, అందరూ తెలుసు. సో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ భాగస్వామ్య పార్టీ అయినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి లోకేష్ గారు ఏ విధమైనటువంటి ట్వీట్ పెట్టినో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇప్పటికైనా మీరు ఇంకా మారకపోతే మేమేం చేయలేం. సో నారా లోకేష్ పెట్టినటువంటి చూడండి ఒకసారి క్లియర్గా ఏమంటున్నాడు. డియర్ బ్రదర్ వలి, ఐఎమ్ డీప్లీ సారీ దట్ యూ హ్యాడ్ టు ఎండ్యూర్ దిస్ సచ్ డివిజివ్ కమ్యూనల్ బిహేవియర్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ తెలుగు సొసైటీ. ఇప్పటికైనా తెలిసిందిగా మీ యొక్క బీజేపీ భాగస్వామ్య పార్టీ టీడీపీలో చంద్రబాబు నాయుడు కొడుకు మంత్రి లోకేష్ బాబు చేసినటువంటి ట్వీట్ ఇది. మత విద్వేషాలకు ఈ తెలుగు సొసైటీలో చోటు లేదు. అంతేకాకుండా నేను పర్సనల్గా నీ దగ్గరికి వస్తా, నీ కోవా బన్ తింటా అని కూడా చెప్పడం జరిగింది. అంటే మిమ్మల్ని చెప్పుతో కొట్టినట్టే కదా. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు సమాధానం చెప్తారా? అదేవిధంగా ఇగో నాగాబాబు ఎవరైనా జనసేన పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు, ఆ పవన్ కళ్యాణ్కు సొంత అన్న, ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున ఎమోషనల్గా మాట్లాడుతూ పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళపైన ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా నాగబాబు చెప్పడం జరిగింది. ఇక ఇంత చెప్పినాక కూడా మీకు నిజంగా మీరు బీజేపీ కార్యకర్తలు అయితే మీలో హిందూ రక్తమే వారితే, మాలో ఎట్లాగో హిందూ రక్తమే ఉంటుంది. ఎందుకంటే హిందూ ధర్మం ఏం చెప్తుంది అనే దానిపైన అదే ధర్మం ప్రకారం మేము నడుస్తూ ఉంటాం. కానీ మీరు హిందువుల్లో ఉన్నటువంటి రాక్షస జాతి కదా, అందుకే మీకు ఈ డివిజివ్ పాలిటిక్స్ చేయాలనేటువంటి ఒక కమ్యూనల్ పాలిటిక్స్ చేయాలనేటువంటి దాంట్లో ఉన్నారు. సో ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు లోకేష్ ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ లేకపోతే జనసేన కానీ ఈ రెండు పార్టీలను కూడా ఎన్డీఏ నుంచి తొలగించండి, బీజేపీ భాగస్వామ్య పార్టీ నుంచి తొలగించండి, చూద్దాం అది అవుతుందా? ఇప్పుడు చెప్పండి. అందుకే మిమ్మల్ని బత్తాయిలు అనేది, అందుకే మిమ్మల్ని చదువుకోమన్నది, అందుకే మిమ్మల్ని జ్ఞానం తెచ్చుకోమన్నది. మీకు చదువు రాదు, జ్ఞానం ఉండదు, గంజాయి బ్యాచ్, బత్తాయి బ్యాచ్, ఇంకా రకరకాలు ఉంటాయి. మీ చరిత్ర తీస్తే చాలా చాలా దారుణంగా ఉంటాయి. కూకటపల్లి కేపీహెచ్బీ మెట్రో కింద ఉండేటువంటి జీవితాల కన్నా అధ్వానమైనటువంటి జీవితాలు మీది. అంతకు మించి నేనేం చెప్పలేను ఇక. సో ఇది పరిస్థితి మిత్రులారా, ఇంతకు మించి నేనేం చెప్పలేను. సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను ఒకటే అడుగుతాను వీళ్ళని, మీకు చిత్తశుద్ధి ఉంటే జనసేన అదేవిధంగా టీడీపీల పైన మీ ప్రతాపం చూపియండి. వాళ్ళ కీలకమైనటువంటి నాయకులే కదా పోస్టులు పెట్టింది, వాళ్ళు కూడా వలికి పద్ధతులు తెలుపుతున్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడండి చూద్దాం. వాళ్ళను మీ బీజేపీ భాగస్వామ్య పక్షాల నుంచి తొలగించండి చూద్దాం. అది చేత కాదు మనకి, మాలాంటి వాళ్ళ పైన పడతారు. మీకు చిత్తశుద్ధి ఉంటే అది చేయండి, అది మనకి ఎట్లాగో చేత కాదు.